మేము ఎన్నో వీడియోలు చూసాము. జెన్ఏ డెవలపరు ఆర్ ఏ ఇంజనీర్ ఇవి చాలా ఫేమస్ అవుతున్నాయి. ఇవే మంచి డిమాండ్ ఉండే జాబ్స్ ఐటీ ఇండస్ట్రీలో, ఇంకా ఫ్యూచర్ అంతా వీటికే ఉంటుంది అంటున్నారు. కానీ అసలు ఈ జెన్ఏ డెవలపర్ ఏం చేస్తారు? ఐటీ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళ పని ఏంటి? వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్, రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి, మాకు అండర్స్టాండ్ అవుతుంది ఏంటి వాళ్ళు చేసే పని అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో నేనైతే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని అసలు జెన్ఏ డెవలపర్ ఏం చేస్తారనేది మీకు చెప్తాను. సో జనరల్గా జెన్ఏ డెవలపర్ ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అతను ఏ మోడల్స్ని బిల్డ్ చేయరు. ఇక్కడ ఏ మోడల్స్ అంటే లైక్ చాట్‌జిపిటి అని, జెమిని అని, క్లాడ్ అని అలాంటి ఏ మోడల్స్ని ఏం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయరు. అలాంటి వర్క్ కాదు జెన్ఏ డెవలపర్ది. దానికి సపరేట్గా ఇంజనీర్ టీమ్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు ఇవన్నీ కూడా. ఏది ఇంప్లిమెంటేషన్ అంతా ఏ మోడల్ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయటం. బట్ జెన్ఏ డెవలపర్ ఏం చేస్తారంటే ఆ ఉన్న ఏ మోడల్స్ని యూజ్ చేసుకొని సాఫ్ట్వేర్ని ఆర్ అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తారు. ఇక్కడ అప్లికేషన్స్ బిల్డ్ చేయడం అంటే చాట్ బాట్స్ లాంటివి. ఇక్కడ నేను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఒక ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అయ్యారు. ఓకే, సో ఈ ఎంప్లాయీస్ జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళకి ఒక డౌట్స్ ఉంటాయి. నాకు ఇంకా ఎన్ని లీవ్స్ ఉన్నాయి, అసలు కంపెనీ పాలసీస్ ఏంటి, ఆర్ నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే ఎలా క్లెయిమ్ చేయాలి, ఓకే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా కంపెనీవి, అసలు హైక్ శాలరీస్ అప్రైజల్స్ ఎలా ఇస్తారు, వేటిని బేస్ చేసుకు ఇస్తారు, ఇలాగా కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ చాలామంది ఎంప్లాయీస్ ఎవరైతే థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్న ఎంఎన్సీ కంపెనీలకు చాలా డౌట్స్ ఉంటాయి. మీరు హెచ్ఆర్ని అప్రోచ్ అయ్యి ప్రతి క్వశ్చన్ అడుగుతుంటే ఆమె కూడా చాలా ఇరిటేట్ అవుతుంటారు ఆ హెచ్ఆర్ పీపుల్స్. సో అందుకని మేనేజర్ ఆర్ ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే ఒక చాట్ బాట్ని, హెచ్ఆర్ పాలసీ చాట్ బాట్ని, ఒక అప్లికేషన్ని బిల్డ్ చేస్తున్నారు. మరి ఈ హెచ్ఆర్ పాలసీ చాట్ బాట్ ఏం చేస్తుందంటే కంపెనీలో ఏ ఎంప్లాయీ అయినా సరే, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే, క్వశ్చన్ అడిగితే, వాళ్ళ డౌట్స్ అడిగితే అది కన్ఫామ్గా అక్యురేట్ ఆన్సర్ ఇవ్వాలి. సో అలాంటి హెచ్ఆర్ పాలసీ చాట్ బాట్ని బిల్డ్ చేయడమే ఈ యొక్క జెన్ఏ డెవలపర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఈ జెన్ఏ డెవలపర్ ఈ హెచ్ఆర్ పాలసీ చాట్ బాట్ని డెవలప్ చేయడానికి స్టెప్ బై స్టెప్గా ఏం చేస్తారు? ఫస్ట్ డేటా ప్రిపరేషన్ తీసుకుంటారు. అంటే కంపెనీ యొక్క పాలసీ ఏవైతే ఉంటాయో హెచ్ఆర్ పాలసీస్, ఆ పీడిఎఫ్ కానీ వర్డ్ డాక్యుమెంట్ కానీ అన్నిటినీ ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకుంటారు. బట్ అది ఒక్కసారిగా ఆ ఉన్న హెచ్ఆర్ పాలసీ డాక్యుమెంటేషన్ అంతా ఎన్నో పేజెస్ ఉన్నాయి అనుకోండి, నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి అనుకోండి, థౌజండ్స్ ఆఫ్ పేజెస్ ఒక్కసారిగా మొత్తం దాంట్లో లోడ్ చేయడానికి లేదు. సో అందుకని ఫస్ట్ ఏం చేస్తారంటే పైథాన్ స్క్రిప్ట్ యూజ్ చేసి, పైథాన్ ఆటోమేషన్ యూజ్ చేసి ఆ ఉన్న నెంబర్ ఆఫ్ పేజెస్ని ఒక స్మాల్ పారాగ్రాఫ్స్ లాగా దాన్ని డివైడ్ చేసుకుంటుంది యూజింగ్ పైథాన్ స్క్రిప్ట్. ఓకే, సో దాన్ని ఏమంటారంటే చంక్స్ అంటారు. ఓకే, ఉన్న నెంబర్ ఆఫ్ పేజెస్ని స్మాల్ పేజెస్గా డివైడ్ చేయడాన్ని చంక్స్ అంటారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఏవైతే మనం పారాగ్రాఫ్స్ని డివైడ్ చేసామో అవన్నీ కూడా ఇంగ్లీష్ టెక్స్ట్లో ఉంటాయి. ఆ టెక్స్ట్ అనేది డైరెక్ట్గా మిషన్కి అయితే అండర్స్టాండ్ కాదు. దాన్ని ఏం చేస్తారంటే నెంబర్స్లోకి కన్వర్ట్ చేయాలి. దాన్ని ఎంబెడింగ్ అంటారు. ఇలాగ ఈ టెక్స్ట్ అంతా కూడా నెంబర్స్లోకి కన్వర్ట్ చేసి ఒక వెక్టర్ డేటాబేస్లోకి స్టోర్ చేస్తారు. జనరల్గా పైన్కోన్ ఆర్ క్రోమా డీబీ అని యూజ్ చేస్తుంటారు. ఈ ఏవైతే టెక్స్ట్ మొత్తం కూడా నెంబర్స్లోకి స్టోర్ చేయడాన్ని వెక్టర్ డేటాబేస్ అంటారు. ఆ నెక్స్ట్ ఫేజే అసలు చాలా ఇంపార్టెంట్ అండి ఈ జెన్ఏ డెవలపర్కి. దాన్ని ర్యాగ్ అంటారు, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీరు అడిగే క్వశ్చన్స్ని చాట్‌జిపిటి కానీ ఆర్ ఏ మోడల్స్ ఆన్సర్ చేయకుండా ఫస్ట్ మీరు అడిగే క్వశ్చన్ని డేటాబేస్లో సెర్చ్ చేయాలి. ఏదైతే మీరు వెక్టర్ డేటాబేస్లో స్టోర్ చేస్తున్నారు కదా డేటా, ఆ కంపెనీ పాలసీకి సంబంధించినంత పీడిఎఫ్ డాక్యుమెంట్స్ నంబర్స్ ఫార్మాట్లో ఆ డేటాబేస్ ఫస్ట్ సెర్చ్ చేయాలి. ఓకే, వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఉందా లేదని సెర్చ్ చేసుకొని అండ్ ఆ తర్వాత ఆ పీడిఎఫ్ని, ఆ పేజెస్ని ప్లస్ క్వశ్చన్, ఈ రెండు కూడా అప్పుడు చాట్‌జిపిటికి వెళ్ళాలి. అది వెంటనే రెస్పాన్స్ ఇస్తుంది ఆన్సర్ ఫార్మాట్లో. ఓకే, సో ఇది మెయిన్ పార్ట్ అండి ర్యాగ్ అనేది, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అనేది. ఆ నెక్స్ట్ ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీర్ స్కిల్స్ కూడా ఈ జెన్ఏ డెవలపర్కి ఉండాలి. మీరు ఏదైతే ఒక యూజర్ ఇన్పుట్గా ఇస్తున్నారో అది కరెక్ట్గా ఇవ్వాలి. ప్రాంప్ట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. అంటే ఎందుకు కరెక్ట్గా ఇవ్వాలి అంటే ఈ ఏ మోడల్స్ అనేవి మనకి రాంగ్ ఆన్సర్ ఇవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దాన్ని హ్యూలిక్యులేషన్ అంటారు. ఓకే, రాంగ్ ఆన్సర్స్ అంటే అది ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్లా అనిపిస్తుంటుంది, బట్ అవి మన కంపెనీ డేటాలో ఉండదు. అలాంటి
రాంగ్ ఆన్సర్స్ ఇవ్వకుండా మీరు ప్రాంప్ట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. అంటే డేటాబేస్లో ఉంటేనే, ఈ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటేనే ఇవ్వండి, అదర్వైజ్ డోంట్ గెస్. మీరు గెస్ చేసి మాత్రం ఇవ్వద్దని ఏఐ మోడల్ని ప్రాంప్ట్ కరెక్ట్గా ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ ఇంజనీర్ స్కిల్స్ ఉండాలి. ఆ నెక్స్ట్ చేయాల్సిన మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే జెన్ఏ డెవలపర్గా ఏవైతే మీరు ఒక లాజిక్ని బిల్డ్ చేశారో, మీరు ఈ ఏఏ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ లైక్ LangChain యూజ్ చేసి ఆ డేటాబేసు ప్లస్ ఏఏ రెండు యూజ్ చేసుకొని మీరు స్లాక్లో కానీ ఆ వెబ్సైట్లో కానీ ఈ లాజిక్ ఏదైతే ఉందో దాంట్లో అవైలబిలిటీగా ఉంది. అంటే కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నా కూడా ఏ ఎంప్లాయ్ అయినా సరే ఈజీగా ఆ హెచ్ఆర్ పాలసీస్ని క్వశ్చన్ అడిగేలాగా అండ్ దానికి ఎక్యురేట్ ఆన్సర్ ఇచ్చేలాగా మీరు దాన్ని ఆ ఫ్రేమ్వర్క్ని బిల్డ్ చేయాలి. ఓకే. అండ్ ఫైనల్గా ఏంటంటే మీరు డీబగ్గింగ్ కూడా చేయాల్సి వస్తుంది. అంటే ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తే ఎక్కడ రైజ్ అయింది, ఎందుకు వచ్చింది, ఓకే, కొంత డిటెక్టివ్ లాగా మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు కరెక్ట్గా ప్రాంప్ట్ ఇచ్చారా లేదా, లేకపోతే డేటాబేస్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ రాంగ్గా ఉందా, ఇవన్నీ కూడా సెర్చ్ చేయాలి. ఓకే, దాన్ని డీబగ్ చేయాలి. సో ఇలాంటి స్కిల్స్ అన్ని కూడా మెయింటైన్ చేసుకుంటూ ఒక హెచ్ఆర్ పాలసీ చాట్ బార్డ్ని బిల్డ్ చేసి దాన్ని టెస్ట్ చేసి అండ్ దాన్ని డిప్లాయ్ చేస్తుంటారు వాళ్ళ యొక్క వెబ్సైట్స్లో ఆర్ స్లాక్లో. ఓకే, సో ఇది ఒక స్మాల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఇలాగా మనము ఏఐ మోడల్స్ యూజ్ చేసి ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తున్నాము. ఓకే, యూజింగ్ ఏఐ మోడల్స్. ఓకే, సో మీకు ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే మన లక్కీ టెక్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.